జీవిత సత్యాలు. భార్యాభర్తలిద్దరూ ఓ హోటల్లో కూర్చొని టిఫిన్ తింటున్నారు. భార్య భర్తను ఇలా అడిగింది, ఏమండి, మిమ్మల్ని ఒక విషయం అడగనా? భర్త, అడుగు, దానికి పర్మిషన్ అవసరమా? భార్య, అదేం లేదండి. ఒక నెల నుండి మీరు ఆఫీస్ నుండి లేటుగా రాకుండా మమ్మల్ని తరచుగా బయటకు తీసుకొని వెళ్తూ, పిల్లలతో హోంవర్క్ చేయిస్తూ, వారితో గడుపుతూ నాతో చాలా ప్రేమగా ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసుకుందామని అంటూ కాస్త భయంగానే అడిగింది. భర్త, అదేం లేదే, నేను మామూలుగానే ముందులాగానే ఉన్నానే. నీకెందుకు అలా అనిపిస్తుందో అర్థం కావడం లేదు మరి. భార్య, నిజం చెప్పండి, మీ మొహంలో తేడా కనిపిస్తుంది. కొంపదీసి చిన్న ఇల్లు కానీ పెట్టలేదు కదా? భర్త, అమ్మోయ్, నీకు దండం పెడతానే, అలాంటి ఆలోచన కూడా రానివ్వకు. భార్య, అయితే నాకు నిజం తెలిసి తీరాల్సిందే, చెప్పండి. భర్త, విషయం ఉంది కానీ నువ్వు అనుకున్నట్టు కాదు అంటూ తన డైరీ నుండి ఒక ఉత్తరాన్ని తీసి భార్య చేతిలో పెట్టాడు. ఆ ఉత్తరాన్ని వణుకుతున్న చేతులతో తెరిచి చదవసాగింది భార్య. ఆ ఉత్తరం తన అత్తగారు కొడుకు రాసిన ఉత్తరం. కన్నీళ్లు నిండిన కళ్ళతో చదవసాగింది. ప్రియమైన కుమారునికి, ఎప్పుడో ఒకరోజు ఈ ఉత్తరం నీ చేతికి దొరుకుతుందని ఆశతో రాస్తున్నాను. కాస్త ఓపిగ్గా పూర్తిగా ఈ ఉత్తరాన్ని చదువు చిన్నా. ఈ తల్లి మనసును అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను. మీ నాన్నను పెళ్లి చేసుకునే నాటికి ముందు నేను ఒక లెక్చరర్ని. పెళ్ళైన తరువాత నువ్వు పుట్టావు. మీ నాన్న అదృష్టం కలిసి వచ్చింది. బాగా సంపాదించసాగారు. నీకు చెల్లి పుట్టాక నేను ఉద్యోగం చేయడం మానివేశాను. మీ నాన్న చాలా బిజీ అయ్యారు. వివాహం అయ్యాక 1 సంవత్సరం ఎలాంటి బాధ లేకుండా ఉన్నది. తరువాత అన్నీ ఎదురుచూపులే. మీ నాన్న కోసం ఎదురుచూపులు. ఆయనకు ఆదాయంపై మోజుతో సమయానికి ఇంటికి రారు. మీరే నాకు దిక్కు. మీతోనే నా సంతోషం. ఉదయం లేవగానే మీరు తయారై స్కూలుకు వెళ్తారు. మీ రాక కోసం ఎదురుచూపు. ఇలా మీరు పెద్దవారైపోయారు. నాతో మాట్లాడడానికి కూడా సమయం ఉండేది కాదు. అవసరానికో మాట అంతే. ఉద్యోగాలు వచ్చేశాయి మీకు. మీ హడావుడి మీది. పిల్లలైనా నాతో మాట్లాడతారేమో అని ఎదురుచూపు. మీరు తిరిగి ఇంటికి వచ్చేదాకా ఎదురుచూపు. రాగానే అలిసిపోయి భోంచేసి పడుకుంటారు. వంట బాగుందని కానీ బాగలేదని కానీ చెప్పడానికి కూడా మీకు టైం ఉండదు. నువ్వు కూడా బిజీ అయిపోయావు. నీ చెల్లెలికి పెళ్లి చేశాం. తను హాయిగా విదేశాలకు వెళ్ళిపోయింది. ఆమె సంసారం, ఆమె జీవితం. వారానికి 1-2 నిమిషాలు మాత్రమే ఫోన్లో మాట్లాడేది. ఆమె ఫోను కోసం ఎదురుచూపు. మీ నాన్నకు ఆరోగ్యం పాడై ఇంట్లో ఉండే ఆయనకు సమయానికి ఆహారాన్ని అందివ్వడానికి, మాత్రలు అందించడానికి ఎదురుచూస్తూ గడిపేదాన్ని. చూసావా, నా బ్రతుకంతా ఎదురుచూపుతోనే ముగిసిపోయింది. నీకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. బ్రతికి ఉన్నప్పుడు చెప్పలేకపోయాను. చనిపోయే ముందు ఈ ఉత్తరం రాస్తున్నాను. మీ నాన్నగారు ఆరోగ్యం బాగలేకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మాత్రలు ఇస్తావా, అన్నం పెడతావా? అవసరానికో మాట అంతే. పేపర్ చదవడానికి టైం ఉంటుంది. నాతో మాట్లాడడానికి టైం ఉండదు. మీ నాన్నకు మీ సంగతి సరే సరి. వయస్సులో సంపాదన మోజులో పడి నాతో మాట్లాడడానికే టైం లేదు మీ నాన్నగారికి. ఈ వయసులో మాట్లాడడానికి ఏముంటుంది? ఎదురుచూపు, ఎదురుచూపు, ఎదురుచూపు. ఇప్పుడు చావు కోసం ఎదురుచూపు. నాలా నా కూతురో కొడుకో ఇలా ఉత్తరం రాయకూడదనే ఉద్దేశంతో ఈ ఉత్తరం రాస్తున్నాను. ఇంట్లో ఉండే ఆడవారికి కూడా మనసు ఉంటుందని, మన కోసమే బ్రతుకుతున్నారని గ్రహించి నేను ఎదురు చూస్తున్నట్టు నీ భార్యను బాధ పెట్టవద్దు. మనసు విప్పి తనతో అన్నింటినీ షేర్ చేసుకో. నిన్ను నమ్ముకుని నీవే లోకంగా వచ్చిన నీ భార్యతో, నీ పిల్లలతో కొద్ది గంటలైనా గడుపు. ధనార్జనతో వారిని నిర్లక్ష్యం చేయకు. ఇదే నా చివరి కోరిక. కోడలు, మనమడు, మన వరాలు జాగ్రత్త. నా పరిస్థితి నా కోడలికి రాకుండా చూసుకో. తనకు ఒక మనసు ఉంటుందని, అందులో మీరే ఉంటారని, తననే శ్రద్ధగా చూసుకోవాలని, ప్రేమను అందించాలని కోరుకుంటుందని అర్థం చేసుకో. మనిషిగా
ముందు గుర్తించు. యాంత్రికంగా జీవించి నాలా బాధపడుతూ ఎదురుచూపులతో కాలాన్ని వెళ్లదీయనీయకు. నీవు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే ఈ తల్లి కోరుకుంటుంది. ఉంటాను. ఇట్లు మీ మంచి కోసమే ఎదురు చూసే నీ తల్లి. దయచేసి మీ కుటుంబంతో గడపండి. వారి మనస్సును బ్రతికి ఉన్నప్పుడే గెలుచుకోండి. యాంత్రిక జీవనానికి అలవాటు పడకండి. మీ భార్యా పిల్లలు మీకు అన్నింట్లో తోడు ఉంటారని మరవవద్దని ప్రార్థన.